హిందుత్వ ఎజెండాను ఎత్తుకోవడమే నిజంగా బీజేపీకి పెద్ద శాపంగా మారిందా? ఎస్, 2020లో కావచ్చు, ప్రస్తుతం 2026లో కావచ్చు, సుమారుగా 60 స్థానాలు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మెజారిటీ స్థానాలు అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా ఎందుకు మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోతోంది? 2020లో దక్కించుకోలేదు. 2026లో కూడా సేమ్ 2020లో 28 స్థానాలు వచ్చినటువంటి బీజేపీకి 2026లో కూడా సేమ్ 28 స్థానాలు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక్క స్థానం వచ్చిందనంటే చాలు. వాస్తవానికి 31 స్థానాలు వస్తే నిజామాబాద్ మేయర్ పేటు ఆ పార్టీ పరమైపోతుంది. కేవలం 3 స్థానాలు అంటే కేవలం 3 అడుగుల విజయంలో దూరంలో నిలిచిపోయినటువంటి బీజేపీ నిజంగా చేతులెత్తేసిందా గెలుపు మీద? మరోవైపు 17 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంఐఎం పొత్తుతో నిజంగా అక్కడ మేయర్ పీఠాన్ని అధిరోహించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా ఇది బీజేపీ నిజంగా అన్ని స్థానాలు అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా సుమారుగా 4 నుంచి 5 లక్షల జనాభా కలిగినటువంటి నిజామాబాద్ నగర మేయర్గా మాత్రం తన అదృష్టాన్ని నిలుపుకోలేకపోతోంది. ఎస్, కేవలం హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి ఆ పార్టీకి ఎంఐఎం ఎలాగ సపోర్ట్ చేయదు, ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ చేస్తానన్నా బీజేపీ ఒప్పుకోదు. సో కాంగ్రెసే ఇంకా అంటే వాస్తవానికి కాంగ్రెసే ఇప్పుడు ఎంఐఎం పొత్తుతోటి నిజంగా ఇప్పుడు నిజామాబాద్ మేయర్ సీట్ని కవిసం చేసుకోబోతోంది అనేటువంటి వార్త కూడా చక్కెరలు కొడుతోంది. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ఎస్ మేము వదిలేస్తున్నాం నిజామాబాద్ మేయర్ పీఠానంటూ కూడా ఆయన కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. పోనీ ఆయన ఏమన్నా బీఆర్ఎస్ నుంచి ఏమన్నా తీసుకుందామని అనుకుంటే ఉన్న ఒక్క బీఆర్ఎస్ కూడా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 స్థానాలు ఉంటే 60 డివిజన్స్ ఉంటే కేవలం ఒకే ఒక్క డివిజన్ గెలుపొందింది బీఆర్ఎస్. సో ఈ క్రమంలో నిజంగా చాలా బ్యాడ్ అని చెప్పుకోవాలి బీజేపీకి. ఇంకా అంతలేదు ఇంతలేదు, 2020 కంటే బెటర్గా వస్తాయి స్థానాలు ఖచ్చితంగా. మా గతంలో 28 వచ్చాయి, ఇప్పుడు కనీసం 31, 32 వస్తాయని అనుకున్నారు ఆ పార్టీ వాళ్ళే. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామన్న ఒక ధీమా కూడా ఉంది నిన్నటికి నిన్న. కాకపోతే ఈరోజు పరిస్థితులు మాత్రం చాలా చేంజ్ అయిపోయాయి. బీజేపీ చేతులు ఎత్తేసింది అని చెప్పడానికి ఇంత బలమైనటువంటి కారణం ఏంటంటే డైరెక్ట్గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజంగా కొన్ని క్షణాల క్రితం ఆయన చేసినటువంటి కామెంట్సే. ఎస్, పీసీఆర్ ధర్మపురి అరవింద్కి సంబంధించి ఆయన ఏమన్నారనేది ఒకసారి బయట ప్లే చేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ, లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ హమారీ గర్కి ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను, ఒక్కొక్క అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే, మరి 100% మారుతుంది. అవకాశం కదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం, పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పీసీసీ ప్రెసిడెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్. ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. అంటే పదవి కోసము కల్మా చదువుడే కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. ఐ రియలీ థ్యాంక్ హిందూ పీపుల్, వెదర్ ఇట్స్ బీఆర్ఎస్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ద గవర్నమెంట్. బీజేపీ డామినేట్స్ దిస్ రీజన్. Okay, we are unlucky by couple of seats, that is okay, but we dominate. We continue to dominate. And one more thing, I'll repeat, entire parliament, ఇప్పుడు నిజామాబాద్లో ఏదైతే ఉండేనో ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలతో టచ్లు ఉండి ఈ కోవట్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మాక్సిమం జగిత్యాల జిల్లా కూడా దో we might have lost 1 or 2 seats. It's okay. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.